మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో గంగపుత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆదర్శ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచితంగా పంపిణీ చేసిన సుమారు 1,15,000 చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో దేవతల చెరువులో గంగపుత్రుల ఆధ్వర్యంలో చేప పిల్లలు విడవడం జరిగింది. 1,15,810 3 రకాల చేపలు రవ్వ, బొచ్చు, మిరుగ. ఇటు కార్యక్రమానికి గంగపుత్రులు నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. గుర్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలలో వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో దేవతల చెరువులో 3 రకాల చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈ మృతు శాఖ వారికి మరియు గంగపుత్ర సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెల్దుర్తి విలేజ్ వెల్దుర్తి మండల్లో దేవతల చెరువులో 3 రకాల చేప పిల్లలు గవర్నమెంట్ పంపించారు. అది 1,15,810 చేప పిల్లలు వదిలాము. 3 రకాలు బొచ్చే, రౌట, మిరుగ. ఇది మాకు అంతా బాగుంది. చేప పిల్లలు చాలా పెద్దగా సైజులో వచ్చాయి. ఈరోజు వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో దేవతల చెరువులో గంగపుత్రుల ఆధ్వర్యంలో చేప పిల్లలు